నమస్తే ఆంధ్రప్రదేశ్. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమలని సందర్శించి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకుని ఉంటే గనక ఖచ్చితంగా ఆయన అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన వారు అయ్యి ఉండవచ్చు. ఏంటనంటే ఇప్పుడు అందరూ అనుకుంటుండేది జగన్మోహన్ రెడ్డి గారికి మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు అని. ఆ ఆలోచనతోనే అక్కడ వచ్చేసి అన్ని అభ్యంతరకరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. దాని ద్వారా లడ్డు ఒక క్వాలిటీ తగ్గింది, అక్కడ సేవలు రేట్లు పెంచినారు, అక్కడ పెట్టే భోజనాలు క్వాలిటీ తగ్గింది, వసతులు తగ్గించినారు అన్నది అభియోగం. సో దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఉండుంటే చాలా మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అయి ఉంటారు. అలా చేయకుండా మొత్తం ట్రిప్నే క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా ఈయన ప్రజల్లో ఉండే అనుమానానికి మరీ కొంత బలం ఇవ్వడం జరిగింది. సో ఇలా